అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ఇంద్రదేవుడు అరుణగిరి ప్రదక్షిణ. స్కంద పురాణం నుంచి. పూర్వం ఇంద్రుడు పరమేశ్వర వర ప్రభావంతో రెచ్చిపోయి అన్ని లోకాల్ని పీడిస్తున్న వృధుడు బలుడు, వాకుడు, సముచి అనే అసురుల్ని సంహరించాడు. అయితే వారంతా శివభక్తులు. వారిని మాయోపాయంతో చంపడం వల్ల ఇంద్రుడికి తన బలం క్షీణించిపోయింది. ఏం చేయాలో పాలుపోక పరమేశ్వరుని దీనంగా ప్రార్థించాడు. ఇంద్రుడి ప్రార్థన విని కరుణించిన శంకరుడు ప్రత్యక్షమై బోధ చేయగా ఆయన మాటలను అనుసరించి ఇంద్రుడు అరుణాచలానికి భక్తితో ప్రదక్షిణలు చేశాడు. అలా చేయడం ద్వారా తన పాపాలు పోగొట్టుకుని దిగ్విజయంగా అశ్వమేధ యాగం నిర్వహించి తిరిగి తన ఇంద్ర పదవిని పొందాడు. అరుణాచలేశ్వరుడు దయతో ఇంద్ర పదవిని పొందిన దేవేంద్రుడు స్వామి సేవ కోసం 100 మంది అప్సరసల్ని నియమించాడు. అలాగే పుష్పమేఘాన్ని పిలిచి అరుణగిరి మీద పూలవాన కురిపించాడు. తర్వాత కాలంలో శివుడు ఆజ్ఞానుసరించి ఆదిశేషుడు కూడా అరుణాచలాన్ని సేవించి కామరూప శక్తిని పొందాడు. అంతేకాదు ఆయన దయ వల్ల భూమండలాన్ని మొత్తం మోయగలిగే శక్తిని సంపాదించాడు. ఇంకా ఎంతోమంది నాగులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరగణాలు, దిక్పాలకులు అరుణగిరిని సేవించి అరుణేశ్వరుణ్ణి దర్శించి తమ తమ కోరికల్ని సాధించుకున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా అరుణాచలగిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివ.